నీవెంత జ్ఞానివి, మేధావివి, గ్రాడ్యుయేట్వి, పోస్ట్ గ్రాడ్యుయేట్వి, డాక్టరేట్ హోల్డర్వి, రీసెర్చ్ స్కాలర్వి, ప్రొఫెసర్వి, శాస్త్రవేత్తవు అయినందుకు దేవుడు నీ ద్వారా కార్యం జరిగించడు. నీకు దేవుడే బలమై ఉంటే నీ ద్వారా కార్యాలు జరిగిపోతాయి అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతగా ఆయనలో లీనమైపోవాలి, ఆయన్ని మనలో కలిపేసుకోవాలి. అనుదిన వ్యక్తిగత ప్రార్థన వల్ల మాత్రమే ఇది సాధ్యం. దేవుడే నీకు బలమై ఎప్పుడు వస్తాడు? దావీదులాగా నువ్వు దేవుణ్ణి ప్రేమించు, దావీదులాగా లేఖనాలతో సమయం గడుపు, దావీదులాగా మోకాళ్ళుని దేవుని ముందు నీ హృదయాన్ని కుమ్మరించు. ఆయన యొక్క శక్తిని నీవు స్వీకరించు. దేవునితో సహవాసం చేయాలి. రోజుకు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారు? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారంటే చాలామంది విశ్వాసులే బ్లాంక్ ఫేస్ పెడతారు. లేదు బ్రదర్, టైం దొరకడం లేదు. నువ్వు దేవునికి నీ టైం ఇవ్వకపోతే దేవుడు తన నిత్యత్వాన్ని నీకు ఎందుకు ఇవ్వాలి అని పాత కడబూరులో నేను ఒక ప్రశ్న అడిగాను. కడబూరు మ్యాగజైన్లో, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గివ్ యువర్ టైమ్ టు గాడ్, వై షుడ్ గాడ్ గివ్ యూ హిజ్ ఇటర్నిటీ? హైడ్రోజన్ బాంబు లాంటి ప్రశ్న అది. దేవుడికి ఇవ్వడానికి నీకు టైం లేదా? దేవుని నుండి నీవు నిత్యత్వాన్ని ఎలాగ ఆశిస్తున్నావు? టైం ఎందుకు లేదు? మనస్సు లేదంతే. మనస్సు లేదు, ఇష్టము లేదు, ఆశ లేదు. ప్రియులారా, దేవుడే నాకు బలమై ఉండి నాలో లీనమయ్యేంతగా నేను దేవుని సన్నిధిలో కాలము గడపాలి. అప్పుడు ప్రేమగా అందరితో కలిసి ఉంటూనే నా ప్రవర్తనలో ఒక భిన్నత్వాన్ని నేను చూపగలుగుతాను. నా ప్రవర్తనలో ఒక ప్రత్యేకతను నేను చూపగలుగుతాను. ఈ లోక సంబంధులకు వేరుగా నేను ప్రేమ, క్షమ, దయ, పరిశుద్ధత, నీతి, న్యాయము, సత్యము, సాత్వికము చూపించగలుగుతాను. లోకంలో కలిసి ఉండి ప్రత్యేకత చూపిస్తే అనేకులు రక్షింపబడతారు. ఎవరితో మాట్లాడకుండా ఇంట్లో దూరి తలుపులు వేసుకొని ప్రత్యేకంగా ఉన్నానంటే ఎవరు రక్షింపబడతారు? క్రీస్తును వాళ్ళు ఎలా చూస్తారు? లోకములో కలిసి ఉండి నీ ప్రత్యేకత నువ్వు చూపించగలగాలి. అలాంటప్పుడే నిన్ను చూసిన వారు సిలువ వైపు ఆకర్షితులు అయిపోతారు. కనుక ఈ దినాన మనం స్వపరీక్ష చేసుకున్నాం. మనల్ని చూసిన వాళ్ళు ఎప్పుడైనా వీళ్ళు చాలా ప్రత్యేకమైన వ్యక్తులండి, చాలా స్పెషల్ పీపుల్, వీళ్ళలో ఇంత దయ, ఇంత ప్రేమ, ఇంత క్షమాపణ, ఇంత కృపాసహితమైనటువంటి మాటలు ఎక్కడ మేము చూడలేదండి. ఇంత స్నేహశీలత్వం ఎక్కడా చూడలేదండి అని ప్రజలు ఎందుకు అనలేకపోతున్నారు? ఎందుకు చాలామంది క్రైస్తవులు క్వారల్సమ్గా, కలహప్రియులుగా ఉంటున్నారు? ఎందుకు దయ లేదు? వినయం ఎందుకు లేదు? పరిశుద్ధత ఎందుకు లేదు? యేసు పోలిక ఎందుకు లేదు? ఎక్కడో మనం భక్తి జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. బలము అనగా ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన బలం కాదు. దేవుని చిత్తము నెరవేర్చే ఆ శక్తి మనకు వచ్చినట్లుగా దేవుని సన్నిధిలో మనము ప్రతిరోజు కొంత సమయం గడుపుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది విధాయకం.